హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అయితే 4, 5, 6 వచనాలు, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ మనం చదివినటువంటి భాగాలు ఈ ఉదయకాల సమయం కొరకు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మనం చదివినటువంటి భాగము మనకు బాగా పరిచయమైనటువంటి భాగం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అది వివాహం అనేది అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. అందుకే పుట్టినరోజు కంటే, పెళ్లి రోజు కంటే, పిల్లలు పుట్టినప్పుడు కంటే, అన్నిటికంటే దేన్ని ఘనంగా మనం జరిపించడానికి ప్రయత్నం చేస్తాం చెప్పండి? వివాహం. మిగిలినట్లకి ఒక 50,000 ఖర్చు పెడితే గొప్ప. ఎవరైనా బర్త్డే మీటింగ్ ఒక 50,000 ఖర్చు పెట్టి, బా అంత బాగా చేశారా అంట. పెళ్ళికి 10 లక్షలు ఖర్చు పెట్టినా ఏదో చేస్తే బాగుండేది, ఇంకొంచెం లైటింగ్ పెడితే బాగుండేది, లేదా ఇంకో స్వీట్ పెడితే, ఇంకో ఐటెం పెడితే బాగుండేది, లేదా ఇంకొంచెం ఖర్చు చేస్తే బాగుండేది అంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ వైశ్యస్ ఉంటారు. వాళ్ళు కట్న కానుకల కంటే కూడా పెళ్లి గ్రాండ్గా చేస్తారు. దగ్గర 20 లక్షలు ఎంతైనా ఇంక ఎక్కువైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడరు. ఒకరోజు చూస్తే నేను దగ్గరగా ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది బ్యాండ్ మేళ. దానికి వల్ల మొత్తం లైటింగ్లు రకరకాలు, ఎదురొక బ్యాండ్ మేళం, మధ్యలో బ్యాండ్ మేళం, చివరొక బ్యాండ్ మేళం. వాళ్ళే మధ్యలో కారులో భార్య భర్తలు కూడా అక్కడ కూర్చున్నారు. వాళ్ళని ఊరేగిస్తూ మన చర్చ రోడ్డు వరకు కూడా తీసుకొచ్చారు. అక్కడికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మరి ఘనమైనది ఎలా జరిపించాలి? ఘనంగానే జరిపించాలి కదండి. మనం అనుకుంటాం ముందు సింపుల్గా కానీ చేద్దాం అనుకుంటాం దేనికైనా సరే. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది చెప్పండి? గ్రాండ్గా చేద్దాం, ఘనంగా చేద్దాం అన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కూడా వివాహ విషయంలో మనము చూడగలం. అయితే నేను చాలాసార్లు ఈ అధ్యాయము చదివాను, కానీ ఎందుకు ఈరోజు చదివినప్పుడు కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. ఆ మాటలే మీకు జ్ఞాపకం చేస్తానే. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేము. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మామూలుగా వివాహ వ్యవస్థలో హైందవులు కానీ వేరు కానీ పెండ్లి పత్రిక రాసినప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి? పెండ్లి పిలుపు, పెండ్లి ఆహ్వానము, పెళ్లి శుభలేఖ అట్లా రాస్తారు. నాకు తెలిసి ఒక క్రైస్తవులు మాత్రమే పరిశుద్ధ వివాహము అంటారు. నేను చాలాసార్లు ఆలోచించాను. నేను పరిశుద్ధ వివాహము అంటే, వివాహం అనేది, వివాహ వ్యవస్థ అనేది పరిశుద్ధం. ఈ వ్యవస్థ పరిశుద్ధమైనటువంటి, మనుషులు పరిశుద్ధమని కాదు. మనుషులు పాపులే కదండి. యేసుక్రీస్తు నమ్ముకోలేదు, ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పిన అతను పాపే. అతను వివాహం చేసినంత మాత్రాన్ని అతను ఏం పరిశుద్ధుడు అయిపోడు. కానీ వివాహ వ్యవస్థ గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని చెప్తుందంటే,
ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఆదాము అవ్వలు వారు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగే మనం కనుక ఆలోచన చేస్తే మనల్ని పరిశుద్ధపరిచి పాపులైనటువంటి మనలను తన ప్రియ కుమారుడు మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధ వివాహముల మనలను ఆయన జతపరచబోతున్నాడు. అందుకే ఈ వివాహ వ్యవస్థ దీన్ని ఏమంటున్నాను చెప్పండి? పరిశుద్ధ వివాహము. అయితే ఈ పరిశుద్ధ వివాహములోనికి వచ్చేటప్పుడు రాయబడినటువంటి మాట, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలేదు. పాన్ తత్వజ్ఞ మాట. పాన్పు అంటే పండుకునే భార్యాభర్తలు కలిసి ఉండే ఆ సందర్భం. పాన్ పెట్టుకోవాలంట నిష్కల్మషమైనదిగా ఉండవలేము. మన ప్రార్థన మరి ఎవరైతే మరి వివాహ వ్యవస్థలోకి రాబోతున్నారో బిన్ను, మరి అలాగే పాపకర్మ అర్పణ, బిన్ను అర్పణ, వారిని దేవుడు నిష్కల్మషమైనటువంటి వారుగా పరిశుద్ధపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. వివాహ వ్యవస్థలోకి వచ్చేటువంటి వారి విషయమై మరి ఇప్పుడు వివాహం రోజున కూడా అయ్యా వీరిని పరిశుద్ధపరచు, పరిశుద్ధ వివాహం కొరకు వీరిద్దరిని కూడా సిద్ధపరచు అని మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంకొక మాట చూడండి, ఇక్కడ వేశ్య సంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. కానీ వివాహ వ్యవస్థకు ముందే తప్పినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు. వివాహం అనే ఆ వ్యవస్థ గురించి మాట్లాడుతూ అదే వచనంలో పానుకేమో నిష్కల్మషమైనది ఉండాలంట, వేశ్య సంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు. కాబట్టి ఇది ఎంత పరిశుద్ధమైనదో, ఎందుకు దీనిని పరిశుద్ధ వివాహము అని మనం పిలుస్తున్నాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ గురించి మనం కనుక ఆలోచన చేస్తే, ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు చూడండి, మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనకు బాగా పరిచయం. 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. ఏం లేదంట? సాటి అయినటువంటి సహాయం. ఈ వివాహ వ్యవస్థ ఏం కలగజేస్తుంది అంటే సాటి అయిన సహాయమును కలగజేస్తుంది. ఏకాంగులను సంసారులుగాను, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు వారు ఒంటరి వారు, వారికి సాటి అయిన సహాయము లేదు. పురుషులైనా సరే కొన్ని పనులు చేయగలరు, అన్ని పనులు అందరూ చేయలేరు. స్త్రీ అయినా సరే అన్ని పనులు అన్నీ చేసుకోలేదు. ఖచ్చితంగా పురుషునికి స్త్రీ సహాయము, అలాగే స్త్రీకి పురుషుని యొక్క సహాయము ఖచ్చితంగా అవసరం. అందుకే దాని వివాహ వ్యవస్థ అని మనం మాట్లాడుతున్నాం. ఈ వివాహ వ్యవస్థలోనికి మరి ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడంటే ఆ వ్యక్తికి సాటి అయినటువంటి సహాయము అవసరం. మరి ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు భార్య భర్తకి చేసినట్లుగా, లేకపోతే భర్త భార్య చేసినట్లుగా బయట వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. తల్లున్న బిడ్డకు కొంతవరకే చేయగలరు, కానీ భర్త వలే లేకపోతే భార్య వలే సాటి అయిన సహాయం అన్ని విషయాలు ఎవరికి కూడా ఉండలేదు. అది దేవుడు నియమించినటువంటి సంగతి. తర్వాత ఇంకొక మాట చూడండి, ఇక్కడ స్త్రీని నిర్మించిన తర్వాత 23వ వచనం ఒక ఆయన చెప్తూ ఫస్ట్ లవ్ సాంగ్ అంట, ప్రేమ గీతం. ఏమన్నాడు చెప్పండి? 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లైనా నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడను. పాట పాడతాడు చక్కగా, చక్కటి ప్రేమ గీతాన్ని ఆలపిస్తారు. ఈ రోజుల్లో జనరేషన్ ఎంత భయంకరంగా ఉందంటే పెళ్లికి ముందే ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు కదండి. పెళ్ళాన్ని చూసి ఎవరు ప్రేమ గీతము ఆలపించట్లే. కానీ ఆదాములో ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం. మరి అంతకుముందు అవ్వకముందు చాలా సృష్టి అంతటిని తీసుకొచ్చాడు దేవుడు అక్కడ. కానీ ఎవరిని చూసి కూడా ఆ మాట ఆదాము చెప్పలే. సర్వ సృష్టిని ఆదాము నుంచిన తన దగ్గరికి వచ్చినటువంటి భార్యను చూసి తాను ఈ చక్కటి ప్రేమ గీతాన్ని తాను ఆలపించగలుగుతున్నాడు. అంటే ఒక్క మాటలో ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే
ఆ వచ్చే సాటి అయినటువంటి సహాయాన్ని, అది స్త్రీ అయినా పురుషుడైనా, వారిని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. రండి, ఈ వివాహ వ్యవస్థ గురించి 2-3 సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ముఖ్యమైన అంశంలోనికి వస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ఈ వివాహ వ్యవస్థ? చాలా మంది అంటారు, వంటకేమో కుక్కు, ఇంటి కాపులేమో కుక్క కదండి, వాచ్మెన్, రకరకాలు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఇంకా పెళ్ళం ఎందుకంటే? రండి, 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు నీవు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. మనం ఎంత ఎక్కువ అద్దెచ్చి అద్దెలలో ఉన్న చిన్నిళ్ళైనా, సొంత ఇల్లు అయితే ఏమండి, అద్దెలు ఉన్నప్పుడు వస్తువులు కొనుక్కోరు అందరూ కూడా, కొన్ని అవసరమైనంత వరకు కొనుక్కుంటారు. అదే చిన్నిళ్ళైనా సొంత ఇల్లు అయితే కావాల్సినవన్నీ కూడా సొంత ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే సొంత కుండ, సొంత బావి, సొంత బావి. దినవృత్తాంతం 1వ గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతం 1వ గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతం 1వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దినవృత్తాంతం మన్నించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు తీసుకొని చదవచ్చు. 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీరు వ్రాసిన వాటి విషయము అని కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. స్త్రీని ముట్టకుండుట, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి ఏంటంటే మేలు. ఎందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఒక మాట, అది కూడా చూద్దామండి. ఎందుకు మేలు? మరి మేలు అంటే ఇంకా పెళ్ళి ఎందుకు మరి కదండి? పద్నాలుగో అధ్యాయం, ప్రకటన 14వ అధ్యాయం నేను చదువుతున్నాను. ప్రకటన 14వ అధ్యాయం మొదటి వచనం ఉంది. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండని. ఆయన నామము, ఆయన తండ్రి నామం వారి నొసల మీద రాయబడిందంట. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటుంది. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించిన వైనికుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను కొత్త కీర్తన పాడుచున్నాడు. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని చాలరు. భూమి మీద ఉన్న 144,000 మంది కొనబడినటువంటి వారంట. ఏం చేయబడ్డారండి వీళ్ళు? కొనబడ్డారంట. మనమందరూ కూడా కొనబడ్డాం. తన స్వరక్తి మించి మనం కొన్నాడు. ఇందులో ప్రత్యేకంగా ఈ 144,000 మందిని కొన్నాడంట. వీళ్ళు కొత్త కీర్తన పాడతారంట. వీళ్ళు తప్ప భూమి మీద ఎవరికి ఈ పాట రాదు. వీరికున్న అర్హత ఏంటి? 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు. ఎంత ప్రాముఖ్యంగా ఈ మాటలు రాయబడ్డాయి చూడండి. వీరు 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 లక్షణాలు అందులో 2 సార్లు చెప్పబడుతుంది. స్త్రీ సాంగత్యం ఎరుగిన వారు, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. అందుకే పౌలు అంటాడు, నా వలె ఉండుట నరునికి మేలు. వివాహం చేయటం మంచిది, చేయకుండా ఉండటం మరి మంచిది. స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానటువంటి వారు, వీరు అనిందులు, వీరు ప్రత్యేకమైనటువంటి వారు. వీరు మాత్రమే ఆ పాట నేర్చుకోగలరు, పాడగలరు. అందుకే మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు అంటాడు ఇక్కడ, ఈ ప్రత్యేకమైనటువంటి గుంపులో మనం ఉండాలి. మనం కూడా చూడండి, మరి కాలేజీలో, యూనివర్సిటీలో జాయిన్ చేసే పిల్లలు, జాబ్లో జాయిన్ చేసేటప్పుడు మరి యూనివర్సిటీలోనో, ఐఐటీస్లోనో, లేకపోతే రకరకాలుగా నీట్ గొప్ప యూనివర్సిటీలో పిల్లలు చదవాలని మనం అనుకుంటాం.
వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలని మనం కోరుకుంటాం. పరలోకంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి గుంపు 1,44,000 మంది ఉన్నారండి. 1,44,000 మంది. వీళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఇప్పుడు మనం అందరం చెప్పండి, పెద్దలు మన నలుగురు, మన 5 ఎవరైనా చెప్పండి, ఈ గ్రూప్లో ఉన్నామా? అంతరా గారు లేదు, మన యాంటీ లేదు, ప్రశాంత్ అభిల సిస్టర్ లేదు, నేను లేదు, మేరీ లేదు. మన ఎవరు ఈ గుంపులో లేదు, ఉండబోం. ఎందుకని? వీరు స్త్రీ సాంగత్యమున లేదా పురుష సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఒక ఆయన, మేము మన మధ్యన ఒక పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తే ఆయన అంటున్నాడు, ఆయన పెళ్లి చేసుకుంటే అపిత్తులు అయిపోయినట్టేనండి అన్నాడు అతను. తెలియక బాబు, పెళ్లి చేసుకుంటే అపిత్తులు అయిపోరు. పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు కాపురం చేస్తే అది అపవిత్రమైన బైబిల్ చెప్పట్లే. ఒకవేళ అది అపవిత్రమైతే పరిశుద్ధ వివాహం అని దానికి పేరు పెట్టరు. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి భార్య భర్తలు వారు పరిశుద్ధంగానే వివాహ వ్యవస్థలో వారు ఉంటారు. అది పాపం కాదు. చాలా మంది తెలియక నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించిందని దావీదు చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాక ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కలయిక అది పాపం అనుకుంటారు. అది కాదు దాని అర్థం. తల్లిదండ్రులు అప్పటికే పాపులు కనుక, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే వారు పాపులు కనుక, అందుకే ఆ మాట చెప్తున్నాడు అక్కడ. అదే అలా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మన అంశానికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టుకున్నట్టు పురుషునికి మేలు అయినను జాగ్రత్తలు జరుగుతున్నందునను ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భార్య భర్తకును అలాగనే భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. వివాహ వ్యవస్థ. స్త్రీని ముట్టుకున్నట్టు నరునికి మేలు అని చెప్తూనే వెంటనే ఏమని చెప్పి జాగ్రత్తలు జరిగే అవకాశం ఉంది, పాపంలో పడిపోయే సాధ్యత ఉంది. కాబట్టి ప్రతి పురుషునికి ఎవరున్నారంట? సొంత భార్య. ప్రతి స్త్రీకి సొంత భర్త. ఏమంటారు చెప్పండి? స్త్రీ ఏమంటది? ఆయన ఎవరంటే మా ఆయన. మా ఆయన ఎవరు? నేను వచ్చాను అనుకోండి, ఏమంటారు? అమ్మాయి మీ ఆయన వచ్చాడు చూడు. సొంత భర్త, సొంత భార్య. ఇది వివాహ వ్యవస్థ. ఇప్పుడు రండి కొంచెం ముందుకెళ్ళి మనం ముగించుకుందాం. మొదటి తలంపు 9వ అధ్యాయం. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ వచనం. దక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫాలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుట మాకు అధికారము లేదా? విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుట. ఎవరిని వెంట పెట్టి తిరగాలంట? భార్యను. విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకుని తిరగాలి. ఇప్పుడు నేను అన్నాను, మరి సేవకు రాకమునిపై అయితే పరిస్థితులు వేరు. సేవకు వచ్చిన తర్వాత సిస్టర్ వాళ్ళ ముస్తులో వాళ్ళు అయితే తప్ప బండి ఎక్కించుకోరు. ఎంత ఇబ్బంది అయినా కానీ అవసరం ఆటో తీసుకొచ్చి ఆటోలు ఎక్కిస్తాను. కానీ నేను మామూలుగా సహోదరి భావంతోనే నేను బండి ఎక్కించుకున్నాను అనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? తప్పు కలిగిన సాధ్యత ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసులు ఎవరిని వెంట పెట్టి తిరగాలి చెప్పండి? పెళ్ళి అయిన తర్వాత భార్యను వెంట పెట్టుకుని తప్పే లేదు. ఇప్పుడు భార్య వెంట పెట్టుకుని వెళ్తున్నారు, షికారుకి వెళ్తున్నారు, లేకపోతే బయటకు వెళ్ళారు, లేకపోతే చర్చకు వచ్చారు, లేదా జాబ్కి వెళ్ళారు, ఎవరినేమన్నా అంటారా? లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకుని తిరగచ్చు. తిరగడం తప్పేం కాదు. భార్య భర్తలు చక్కగా పెళ్ళైన తర్వాత షికారుకి వెళ్ళవచ్చు, హనీమూన్కి వెళ్ళవచ్చు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. తప్పమ్మా? తప్పేం కాదు. ఇది వివాహ వ్యవస్థది. ఇది వివాహ వ్యవస్థ. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక. ఇంకా ఈ వివాహ వ్యవస్థ ఎందుకనంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదైనది. మన భాషలో సంఘ పెద్దలైతే బాధికల సహోదరుడు చర్చిలో ఎవరు అర్హులు దీనికి? 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి, లేకపోతే 2వ వచనం, అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. నేను ఈ తర్వాత ఎప్పుడో చాలాసార్లు చదివాను కానీ పెళ్లి కానివాడు అని లేదండి. ఇక్కడ ఎవరంట? ఏకపత్ని. పెళ్లి ఖచ్చితంగా కావాలి. పెళ్లి అయినటువంటి వ్యక్తి మళ్ళీ ఒకటే భార్య, మళ్ళీ 2-3 భార్య అంటే ఆ రోజులు ఇప్పుడు లేదనుకోండి పరిస్థితులు. ఏకపత్ని పురుషుడు. 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలేను. 12వ వచనం.
పరిచారకులైన ఉండి మన్నించండి 12వ వచనం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగా నెరవేర్చేవారు మంచి పదవిని పరిచారకుల గురించి ఎక్కడుందండి? 12 పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలువారి ఉండాలి. ఈ వివాహ వ్యవస్థ దేనికి మనం అర్హంగా చేస్తే చెప్పండి? దేవుని సంఘములో పరిచయం చేయడానికి కూడా ఇది మనకు అర్హతను కలిగిస్తుంది. ఎందుకు మనం పెళ్లి చేయాలి పిల్లలకి? ఇక్కడ రాయబడినటువంటి మాట, ఏకపత్ని పురుషులు పరిచర్యలు ఉంటారు. ఏకపత్ని పురుషులు సంఘంలో బాలికల సహోదరులుగా సంఘ పెద్దలుగా ఉండే ఆధిక్యత దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని ఇంటిలో మనం ఉండాలంటే ఒంటరిగా ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి మనుషులకి. వాళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పగించాలనే సంఘంలో కొంత ఆలోచన ఉంటుంది. అదే పెళ్ళైంది అనుకోనండి, ఆ వ్యక్తిని యోగ్యుడిగా మరి తీసుకోవడానికి అవకాశం ఉంది. తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలుబడి చేయాలంట. నేను మీరు తక్కువ అనుకోకున్నామా, ఈ అంశం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఆంటీ, ఈ అంశం విన్ను ఇంటిని ఏలుబడి చేయాలి. మీరు అన్నారు కదా, పాప ప్రార్థన చేసుకున్నారా అని. ఆ మాట ఎవరు అనాలి? అనే స్థాయికి దేవుడు అతన్ని తీసుకోవాలి. మన ప్రార్థన. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో కొన్ని విషయాల్లో కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో భర్త స్పీడ్గా ఉంటే భార్య స్లో ఉంటుంది, భర్త స్లోగా ఉంటే భార్య స్పీడ్గా ఉంటుంది. సహజం, ఎక్కడైనా సహజం. అయితే కుటుంబ వ్యవస్థను లీడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భర్త. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు పురుషుడు తాను తన ఇంటి వారిని, తన పిల్లలను కూడా తమ పిల్లలను ఏలుబడి చేసే అనుభవం, తన ఇంటిని నడిపించే అనుభవం. నాయకుడు, ఇంటికి నాయకుడు. కాబట్టి అట్లాంటి అనుభవంలో ఈ నూతన దాంపత్య జీవితంలో లేదా వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి కుటుంబం ఆ విధముగా ఉన్నట్లుగా మనము ప్రార్థన చేద్దాం. పెళ్ళి అయిన తర్వాత ఇంకేం చేస్తామని మనం? పెళ్ళి అయిన తర్వాత మనం ఇంకేం ప్రార్థన చేయడానికి ఏం లేదు. ఇంక వాళ్ళు చేసుకోవటం కింద మీద పడటమే, ఇంకా మన పనేం లేదు. పెళ్లి చేసి చేతులు దొరుకుకుంటాం అంతే మనం చేసేది. కానీ మొట్టమొదటిగా ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ తలంపుగా ఈ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఏప్రిల్ రాసిన పత్రిక నేను చాలాసార్లు చదివాను, కానీ ఎందుకో మరి ఈరోజు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది ఈ మాటలు. అందుకే ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. రండి, 13వ అధ్యాయం 4వ వచనం. Hebrews 13:4. వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. 5వ వచనం. ఆ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడి వెంటనే ఏమన్నాడు చూడండి. అంకుల్ ఏమన్నాడు? ధనాపేక్ష. పాపం ఆ అంకుల్కి ఏం ఛాన్స్ లేకుండా పోయింది. నాకు తెలిసి అంకుల్ లైఫ్ మొత్తంలో ఒకే ఒకసారి డిమాండ్ చేశాడు, వివాహ వ్యవస్థలో ఏముండకూడదంటే వెంటనే ఆ మాట ఎందుకు నేను చాలా చదివాను ఈ మాట. ఇది ముఖ్యమైనటువంటి సంగతి. వివాహ వ్యవస్థ గురించి 4వ వచనంలో మాట్లాడుతూ 5వ వచనం మీద దేంతో మాట్లాడుతున్నారు చెప్పండి? 4వ వచనం ఆరంభం వివాహము, 5వ వచనం ఆరంభము ధనాపేక్ష లేని వారే. ఖచ్చితంగా వివాహం అనేసరికి నిజంగా బ్యాంక్ మేనేజర్ కాబట్టి అబ్బాయి కనీసం 1 కోటి మినిమం డిమాండ్ చేయొచ్చు. అంటే మామూలుగా అయితే బయట లోకరీతిగా మనం ఆలోచన చేస్తే ఇంకా ఎక్కడ మనం డిమాండ్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ క్రైస్తవ వివాహ వ్యవస్థలో వివాహం గురించి మాట్లాడుతున్నటువంటి దేవుడు తర్వాత వచనంలోనే రాయబడినటువంటి మాట, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. మీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి. మీరు అనొచ్చు, అన్న మీరు చెప్పింది బాగానే ఉంది, మాకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉంటాం, కానీ పనులు అవ్వవు కదా, పెళ్ళి అవ్వదు కదా. పెళ్ళికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలన్నా? డబ్బు. అందుకే అక్కడ చూడండి అదే వచనంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే నీకు చెప్పాను కదా. ఎంత చక్కటి మాట చూడండి. వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ వెంటనే ధనాపేక్ష లేని వారికి ఉండాలని చెప్తూ, మరి ధనాపేక్ష లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
దేవుడు ఏమన్నా చెప్పండి, నేను ఏమాత్రమును కూడా విడువను, నేను ఎన్నడను కూడా ఎడబాయను. రండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ఒక 2 తలపులు మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు, విస్మయమొందకమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడు, మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ పోతాడు, ఆయన అన్ని చక్క చేసుకుంటూ పోతాడు, చదువు చేసుకుంటూ పోతాడు. నిన్ను ఎన్నడను విడవడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడను ఎడబాయడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనము, భయపడకము, వెరవకుండము, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చున్న పని అంతా నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక. అక్కడ సొలొమోను చేతిలో ఉన్నటువంటి పని, ముందున్నటువంటి పని, బాధ్యత, మందిర నిర్మాణం గురించి సంగతి. ఇప్పుడు మన ముందు ఏమని చెప్పండి, మీ ముందు ఇప్పుడు మనం చేసే ప్రార్థన, వివాహం ఉంది. ఈ వివాహ వ్యవస్థ, దేవుడు అన్నాడు ఇక్కడ, దేవుడు మనకు తోడుగా ఉంటే, మనకు ముందుగా ఉంటే ఏం జరుగుతుందంట, నేను అవసరమైనంత వరకు చదువుతున్నా, నువ్వు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము. పూనుకోవాలి. పూనుకోవటం అంటే మొదలు పెట్టాలి అంతే. ఏమున్నాయి లేవనేది కాదు, ఆ టైంకి అయ్యేది వస్తాయి అంతే, ఆ టైంకి అయ్యే జరుగుతాయి. మన పనికి ఏం చేయాలి చెప్పండి, పూనుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన పెట్టిన కూడా ఎందుకు, ఈ వివాహము వ్యవస్థ, వివాహము ఏర్పాటు, ఈ వివాహ విషయాల్లో మనం ఏం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, పెళ్లి పనులు ఆరంభించాలి. పెళ్లి పనులు ఆరంభించాలంటే దేవుడు మీకు ఇచ్చిన చక్కటి ఆలోచన, ప్రార్థనా పూర్వకంగా మనం వివాహ పనులు, పెళ్లి పనులు మనం ఆరంభిస్తే దేవుడు చక్కగా అన్ని చక్కగా జరిగిస్తున్నటువంటి ఆలోచనతో ఈ ప్రార్థన మనం ఏర్పాటు చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకము, వెరవకుండము, నీ దేవుడినేమో నీతో కూడా ఉండును. చివరి మాట, పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. నువ్వు పనికి పూనుకో, ఆ పని అంతా ముగించే వరకు నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను ఎంత మాత్రమును కూడా విడవక ఉండును. విడవక ఉండు. ఈ సోదర సోదరి కాబట్టి మన ప్రియులు, మరి ఈరోజు ఈ విధంగా వివాహము కొరకైనటువంటి పనులు ఆరంభిస్తుండగా ఆ పనులన్నీ కూడా ముగించే వరకు, ఆ వివాహం, ఆ శుభకార్యం, మరి వివాహం ముందు పనులు, వివాహం జన్మన జరిగే పనులు, వివాహం అయిపోయిన తర్వాత కూడా పనులు ఉంటాయి, 2-3 దినాలు ప్రాముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి. ఇంతవరకు కూడా మరి అన్ని పనుల్లో కూడా దేవుడు చక్కగా వారికి తోడుగా ఉండి పనులు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. నా కొదువ కలిగి నందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే చాలు. అందులో ఎంతవరకు ఆ రోజుకి మనకు సమకూరిస్తే అంతవరకే చేద్దాం చక్కగా. ఏ పరిస్థితులు బట్టి కంగారు పడాల్సిన అవసరంలా, మనకి అది చేయలేదు, ఇది చేయలేదు, అలా జరగలేదు, ఇలా అవసరంలా. దేవుడు మనకు అనుమతించినంత వరకు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఏముందండి ఇక్కడ 11వ వచనం, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. పెళ్ళి ఒకటి, ఇల్లు ఒకటి, మీరు ఎంత పెట్టండి ఇంకా అక్కడ కనపడదు. ఎంతైనా కొరత. మీరు ఎన్ని ఐటమ్స్ అని పెట్టండి, నన్ను అడిగారు అనుకోండి, మీరు ఐస్ క్రీమ్ పెట్టారు అనుకో, ఫ్రూట్ సలాడ్ ఉంటే బాగుండేది కదా అంటాను నేను. లేదా ఫ్రూట్ సలాడ్ పెట్టారు అనుకోనండి, జ్యూస్ ఉంటే బాగుండేది కదా అంటాను. మీరు ఎన్ని చేసిన ఇంకొక ఐటెం అక్కడ కొరత కొదులు ఖచ్చితంగా కనపడదు. కాబట్టి మనం చేసినంత వరకు, దేవుడు మనకి ఇచ్చినంత వరకు, దేవుడు మనకు అనుమతించినంత వరకు ఎలా కలిగి ఉండాలంటే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. 12, దేని స్థితిలో ఉండి ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండి ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండటకును, ఆకలి కొని ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమిలో ఉండటకు నేర్చుకున్నాను. అన్నింటికీ నేర్చుకున్నాను. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఏ సమయానికి జరగాల్సిన సంగతులు ఆ సమయానికి దేవుడు జరిగించుకుంటాడు.
అయితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నన్ను బలపరచు వానిందే నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచే దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు. ఎవరు చెప్పండి? నిజంగా ఆడపిల్ల పెళ్లికి మీకు డబ్బులు ఎదురు వచ్చినాయి, నాకు ఆశ్చర్యం. మగ పిల్లడి పెళ్లికి కూడా ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు ఎదురు వస్తున్నాయి అసలు మీకు. అప్పుడైనా మీరు అడగాల్సిన అవసరం, ఇప్పుడు అడగాల్సిన అవసరం లేకుండానే వచ్చేస్తున్నాయి ముందే కదండి. అప్పుడు అడగాల్సిన పరిస్థితి వచ్చిందేమో, ఇప్పుడు అసలు అడగాల్సిన అవసరం లేకుండానే, మీరు అడగకుండానే మీ ఇంటికి వచ్చేస్తున్నాయి అన్ని సంగతులు కూడా. చాలా ఆశ్చర్యం. కాబట్టి మనల్ని బలపరిచేవాడు మన దేవుడైనటువంటి యెహోవా. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. కాబట్టి మన దగ్గర ఏమున్నాయి ఏం లేదు అనేది పక్కన పెట్టేస్తాను. ఒక్కటే మనం కలిగినది ఎవరు చెప్పండి? దేవుని మనం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనం బలపరిచిన కొలది మనం ఏం చేయగలం? సమస్తము చేయగలం. సమస్తము చేయగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ తలుపుగా ఇక్కడే ముగిస్తాను. వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఎన్ని శ్రేష్టమైనటువంటి సంగతులకు రాయించి పెట్టాడు దేవుడు. చూడండి 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారుమై, నేను ఏమాత్రం విడు, నేను ఎన్నడూ నెడవని నేను చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు మనం ఏమి అధైర్యపడం. మేమేం చెప్తాం ఇప్పుడు? ప్రభువు నాకు సహాయకుడు. ఎవరు సహాయకుడు అండి? ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థ, వివాహం గురించి పెళ్లి పనులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎక్కడ పోయారు? ఇప్పుడు ఆయన కాబోయే ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏమన్నా అయ్యా వెళ్ళి మరి సంగతి ఏంటి అని మీరు ఆయన మాట్లాడారా? లేదు. ఈ లోకాధికారి దగ్గరికి పోయారు? లేదు. మనం ఎక్కడ పోతాం చెప్పండి? ప్రభువు నాకు సహాయకుడు అంటే ప్రభు దగ్గరికి వచ్చేమన్నా, నేను భయపడను అని మనం ధైర్యంతో చెప్పగలం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం మనకు బాగా పరిచయమైనటువంటి మాట. 9-10 వచనాలు. 9-10 వచనాలు మనకు బాగా పరిచయమైనటువంటి మాట. చదువుదాం, కలిసి ఉన్నాయి. భూ దిగంతముల నుండి నేను కన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే వాడా, నీవు నా దాసుడు అనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు దేవుడిని ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీకు సహాయం చేయవాడను నేనే. మనుషుల వైపు చూడాల్సిన అవసరంలా, సంగతుల వైపు చూడాల్సిన అవసరంలా, దేవుని వైపు చూస్తే నీకు సహాయం చేయవాడు ఆయనే. మనం ఎవరైనా అడిగామనుకోండి, అప్పు అవుద్ది. అడగకుండా వస్తే అప్పు కాదని. కాబట్టి మనం గమనించాల్సినటువంటి మాట, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఆయన ఏమన్నాడు? నేను నీకు సహాయం చేయబడను నేనే, నీతి నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. ఇంకొక మాట చూడండి, 13వ వచనం. నీ దేవుడిని యెహోవా నాకు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు నేర్చాడు దేవుని వాక్యంలో. కాబట్టి మనం ఇప్పుడు దేవుని సహాయం కొరకు మనం చేరవచ్చాం. అందుకే మనం ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేయవచ్చున. 124వ కీర్తన 8వ వచనం అందరం కలిసి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతుంది. ఈయన ఎవరంటండి? భూమి ఆకాశములను సృజించిన వాడు. అంటే ఏంటి దాని అర్థము? ఏమీ లేని దగ్గర సమస్తమును ఆయన కలగ చేయవాడు, సృష్టికర్త. ఆయన ఎవరు చెప్పండి? సృష్టికర్త. కాబట్టి ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ రాత్రికాల, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. 121వ కీర్తన అనుకుంటాను, అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. 121వ కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు మనకి ఏమీ లేవనుకుని మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి నాకు డబ్బులు అవసరమైంది, నేను ఏం చేయగలను? నేను అవసరమైతే నా దగ్గర బంగారం లోన్ పెట్టుకుని నేనే డబ్బులు తెచ్చుకో. ఒక వస్తువుని ఒక రకంగా ఉన్న దాన్ని ఇంకో రకంగా మార్చుకోగలం అంతే. మనం ఎనర్జీ ఐదర్ కెన్ బి క్రియేటెడ్, నాట్ కెన్ బి డిస్ట్రాయిడ్.
మన శక్తిని దేన్ని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ దేవుడు ఏం చేయగలడు చెప్పండి? సృష్టించగలడు. మనం ఏదైనా ఉంటే ఒక సోర్స్ని ఇంకో రకంగా మనం మార్చగలం అంతే. కానీ దేవుడు ఏ సోర్స్ లేకపోయినప్పటికీ దేవుడు ఏం చెప్పండి? సోర్సులు సృష్టించగలడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించుకోవాలి. అందుకే మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు మనం దేవుని దగ్గరికి వచ్చాం? మనం ఇప్పుడు ఈ మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ 4 హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అందరూ కలిసి మాట మనం చదువుకుందాం. మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 వచ్చిన హెబ్రీ 4:16 హెబ్రీ 4:16 అందరం కలిసి, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కాబట్టి సమయోచితమైనటువంటి సహాయము దేవుని యొద్ద నుండి మనం పొందినట్లు ఎక్కడ చేరవచ్చా? మనం ధైర్యంతో దేవుని కృపాసనమునొద్దకు చేరవచ్చు. ఇది మీలే అయితే మనం ప్రార్థనలో చేరుకోవచ్చు, ప్రార్థనలో చేరవచ్చు. 2-3 మనం దేవుని సన్నిధిలో కూడుకుంటే అక్కడ దేవుడు వారి మధ్యలో ఉండే, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని కృపాసనం దగ్గరికి మనం ఆయన పాదంలో పడవేసుకోవడానికి మనం వచ్చాం. ఇక్కడ దేవుడు మన జీవితాల్లో, ముఖ్యంగా మరి మన కుటుంబాల్లో, ముఖ్యంగా మీ కుటుంబంలో, మరి ముఖ్యంగా మరి బిన్ను అర్పణ వారి యొక్క పరిశుద్ధ వివాహం పనులు ఏర్పాటులో, ఆ వివాహ శుభదినం మే 18వ తారీఖున మరి వివాహం ముందు ఏర్పాట్లు, వివాహ దినమున ఏర్పాట్లు, వివాహం అనంతరము మరి ఏర్పాటు పనులు, బాధ్యతలు, ఇవన్నీ కూడా ఎంతో మరి ఖర్చుతో మరి కూడుకున్నటువంటి సంగతులు. వీటన్నిటిలో కూడా దేవుడు కృప, దేవుడు మెండుగా అనుగ్రహించి, దేవుడు నా మహిమార్థమే సమస్తను చక్కగా జరిగించి, దేవుడు నా మహిమార్థమే సమస్తను చక్కగా జరిగించి, దేవుడు తన నామమును మహిమపరుచుకున్నట్లుగా, మనకు దేవుడు సహాయపడినట్లుగా, మన ప్రియులకు సహాయపడినట్లుగా మరి ఆ పరిశుద్ధ వివాహం కొరకు బిన్నుని అర్పణను దేవుడు పరిశుద్ధపరిచి మరి వారిద్దరిని కూడా మరి సిద్ధపరిచినట్లుగా, ఇరు కుటుంబాలను కూడా సిద్ధపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో మనం